ఏంటి అను, ఒకరినొకరు చూసుకుంటూ లైఫ్ అంతా గడిపేస్తారా? అతను చెప్పేలా లేడు. కనీసం నువ్వైనా ఐ లవ్ యూ చెప్పవే. చెప్పొచ్చే, కానీ మనం ముందు చెప్తే లోకు వద్దాం. వాళ్ళతోనే చెప్పించాలి. అప్పుడు మనం ప్లే చేయొచ్చు. ఏంటి నిషా, నిన్న శ్రీకాంత్ కాఫీ డేలో కనిపించావు, అంతలోనే రఘు బోర్ కొట్టేశాడా? వాడికే బోర్ కొట్టింది. ఎంతసేపు పార్టీలకి పబ్బులకి అని చెప్పి పర్సు ఖాళీ చేయించడం తప్ప అసలు మ్యాటర్కి రావట్లేదు మరి. వీళ్ళ సంగతి సరేరా, ఇంతకు నీ సంగతి ఏంటి? నన్ను కూడా ఒక అమ్మాయి ప్రేమిస్తూనే ఉంది. డైరెక్ట్ గా చెప్పను, కానీ మీకు క్లూ ఇస్తా. ఇవ్వాలంటారా? నన్ను ప్రేమించే అమ్మాయి కుడి చేతి మణికట్టు మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది. బాయ్. మధ్యాహ్నం సినిమాకి వెళ్దాం, మర్చిపోకరే. ఓకే సిద్ధు. హలో, ఏంటి మా ఫ్రెండ్స్ ముందు అలా చేసావు? అలా చేయకపోతే నువ్వు నాకు ఫోన్ చేసేదానివా? సరే, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? ఫోన్లోనే చెప్పాలా, లేకపోతే నేరుగా వచ్చి చెప్పచ్చు అనుకుంటాను. ఎప్పుడు, ఎక్కడ? రేపు మార్నింగ్ డాన్స్ క్లాస్. నిజంగా వస్తావా? పక్కా. ఓకే, బాయ్. రాజేష్, సిద్ధు రాలేదా? రాలేదు. ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏ కనిపిస్తే ఏమైనా చెప్పమంటావాను? థ్యాంక్స్. బాయ్. ఓకే బాయ్. Mr. Siddharth from Vizag, you wanted on the stage. Siddharth, ఇక్కడ మీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? హాయ్. హాయ్. వాట్ హ్యావ్ యు టాక్? ఇఫ్ యు డోంట్ మైండ్, నడుస్తూ మాట్లాడుకుందామా? షూర్. ఈ 4 ఏళ్ళు ఏమైపోయావు? నేను ఇక్కడే చాలా ఇప్పుడు రోజులుగా ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్లోనే ఉంటున్నా. 4 ఏళ్ల తర్వాత కలిసాం. నేను ఎలా ఉన్నానో అడగవేంటి? జుట్టు దీనికి ముందు కన్నా తగ్గించావు, కానీ మాటలేం తగ్గలా. లిప్స్టిక్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నావు. ఆపు నాయనా, మాటే కాదు, నువ్వు కూడా ఏం మారలా. అసలేం మారలేదా? అప్పుడు ఆటల దగ్గర కనిపించేవాడివి, ఇప్పుడు పాటల దగ్గర కనిపిస్తున్నావు. నేను సరే గానీ నువ్వేంటి ఇక్కడ? డోంట్ మైండ్, చెప్పలేదు కదా, మా అన్నయ్యకి మ్యూజిక్ కంపెనీ ఉంది. కేవీ గారి పాటలన్నీ అన్నయ్య రిలీజ్ చేస్తారు. నిజమా? ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కేవీ. నిజమా? పద ఇంట్రొడ్యూస్ చేస్తాను. షూర్. కేవి గారు, ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది సార్. అండ్ యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్, ఇతను సిద్ధార్థ్, నా క్లోజ్ ఫ్రెండ్, మీ వీరాభిమాని. నమస్కారం సార్. నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండే. నా పాటల్లో నీకేది ఇష్టం? కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చు, కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. ఆగాగాగు. ఈ కవితను పాటగా మలిచి ఎప్పుడో చిన్నప్పుడు పాడాను. కుర్రాడివి, నా చిన్నప్పటి పాట నీకెలా తెలుసు? మీరు చిన్నప్పుడు గుడిలో పాడిన పాట మా నాన్నగారు రికార్డ్ చేశారు సార్. అది ఆయన రోజు వింటూ ఉంటారు. అది విని నేను కూడా మీ అభిమాని అయ్యాను సార్. కేవి గారు, చూసారా, మీ గొంతు ఆ తరం నుంచి ఈ తరం దాకా సజీవంగా ఉంది. ఆ చిన్నప్పటి నా గొంతు వినాలనుంది. ఆ క్యాసెట్ తెచ్చివ్వగలవా? రేపు సిద్ధుని ఆ క్యాసెట్ ని తీసుకొచ్చే బాధ్యత నాది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు మీకోసం ఎదురు చూస్తాను. తప్పకుండా రావాలి. షూర్ సార్. నమస్కారం. అను, వెళ్ళమా? ఓకే సిద్ధు. ఓకే, బాయ్. ట్వింకిలు ట్వింకిలు లిటిల్ స్టారో అవై వండరో అటు వారు. వచ్చిన వాళ్ళని పట్టించుకోకుండా రైమ్స్ పాడతావేంటయ్యా? నర్సరీ కదమ్మా, అందుకే రైమ్స్ పాడుతున్నా.
ఇంతకీ తమకి ఏం కావాలో? ఈ నర్సరీ ఓనర్ ఓనరు సిద్ధార్థ్. ఆయనతో తమరికి పని ఏంటో? ఏంటి ఈ వయసు పిల్లకి ఏం పనులుంటాయో తెలిసే వయసు దాటిపోయిన నీకెందుకయ్యా? పనుడివి పని చూసుకోవాలి. ఎక్స్ట్రా ఎందుకు మాట్లాడతావు? మీ ఓనర్ని పిలువు. అలాగేనమ్మా. అమ్మాయి కత్తూరే వస్తున్నా. ఏంటి బాబాయ్ పిలిచారు? ఈవిడ నర్సరీ ఓనర్ గారిని కలవాలట. సిద్ధార్థ. ఓనర్ గారితో మీకు పనేంటమ్మా? అది పర్సనల్. అన్నీ చెప్పాలా? ఇక్కడ పనులందరూ ఓవరాక్షన్ చేస్తున్నారేంటి? ఎందుకో తెలుసుకుందామని అడిగానమ్మా. అన్నీ చెప్తే గానీ పిలవరా? అలా ఏం లేదు. ఓనర్ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా? చడ్డీలు వేసుకునేప్పటి నుంచి తెలుసు. ఎక్కడున్నాడో చెప్పు. పదండి చూపిస్తాను. పదండమ్మా. వెళ్ళొస్తానన్నా. బాయ్ మా నీ రాత్రి రావడం లేట్. హాయ్. ఈయనేనమ్మా ఓనర్ గారు. ఓనర్ ఏంటోదినా? ఈ అమ్మాయి మరి అలాగే అడిగింది. అను నా ఫ్రెండ్. అను మా వదిన, మా మావయ్య ఈ నర్సరీకి ఓనర్. మా అమ్మ, మా నాన్న. సారీ అండి, ఎవరో తెలియక. సారీ ఎందుకు చెప్తుంది? అంత మాట్లాడేసిందా? మామూలుగానా? వాయుగుండం వచ్చినప్పుడు వర్షం పడుతుంది చూడు, ఆ రేంజ్ లో మాట్లాడింది. ఇంకాసేపు ఉంటే తుఫానే వస్తుంది. వెళ్ళొస్తా. బాయ్ మా. నేను నీకోసం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వస్తానక్క, వెళ్ళొస్తానండి. అక్క, ఈ పిల్ల స్పీడ్ చూస్తుంటే ఈ నర్సరీ కాదు ఇంటికే ఓనర్ అయ్యేట్టుంది. కేబీ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడే ఉంటారు. ఇది ఓ సంగీత అభిమాని ఆయనకి ఇచ్చిన బహుమానం. అరే మీరా? రండి రండి. నమస్కారం సార్. నమస్కారం. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సార్ ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నానా? లేదే. రండి. నాతో పాటు త్యాగయ్య, అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితుల్లాంటి మహానుభావులున్నారు. వీళ్ళు నాకే కాదు, ప్రతి భారతీయుడికి గర్వకారణమైన సంగీత విద్వాంసులు. ప్రపంచంలోనే సంగీతాన్ని ఆరాధించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈయన మోజార్ట్. ఈయన 3 ఏళ్లప్పుడే పియానో ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. 5 ఏళ్లకి కంపోజ్ చేశాడు. టీనేజ్లోనే 3 సింఫనీలు రాశాడు. ఫేమస్ కంపోజర్స్ కూడా ఇతన్ని దేవుళ్ళ ఆరాధించేవాళ్ళు. ఇతను ఒక్కసారి స్వరబద్ధం చేస్తే మళ్ళీ మార్పు ఉండదు. ఈయన పేరు తెలుసా? సింఫనీ వాయిద్యకారుడు బీథోవన్. ఈయన చెవిటివాడు, కానీ ప్రపంచం చెవి కోసుకునే సంగీతాన్ని అందించాడు. ఈయన చనిపోయిన రోజు యూరోప్ మొత్తం రోధించింది. ఇది సంగీత ప్రపంచానికే దక్కిన గౌరవం. అంత గొప్పవాళ్ళు మనకిప్పుడు కనపడరు. ఎందుకంటే చావు పుట్టుకు తెలిసిన మనిషి మధ్యలో బ్రతికే ఈ 4 రోజుల కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నాడు. సాటి మనిషిని ప్రేమిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలుసుకోలేకపోతున్నాడు. ప్రేమెంత ముఖ్యమైనప్పుడు మీరెందుకు ప్రేమలో పడలేదు? గుడ్ క్వశ్చన్. కూర్చోండి, జ్యూస్ తీసుకొస్తా. సార్ పర్వాలేదు అరే, ప్లీజ్ సార్. ప్లీజ్. ఫస్ట్ టైం వచ్చాను. అతిథి దేవుడితో సమానం. కూర్చోండి. ప్రేమ గురించి అడిగావుగా, చెప్తాను. ఒక మగాడు ప్రేమలో పడితే ఆ అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకోవాలి. నక్లెస్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ పిల్ల ముంగురులు ముక్కుకి తగిలితే మొహమాటానికి బాగుంది, ఏ షాంపూ వాడుతున్నావని అడగాలి. థ్యాంక్స్ అని ఖరీదైన షాంపూ పేరు చెప్తుంది, అది కొనివ్వాలి. తలలో మల్లెపూల దగ్గర నుంచి పెట్రోల్ దాకా సినిమా టికెట్లు, పాప్కార్న్లు, ఐస్ క్రీమ్స్, కొబ్బరి బోండాలు, లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ అనే టాప్ టు బాటం అన్ని ఖర్చులు పెట్టుకోవాలి. ఇంత చేస్తే వన్ ఫైన్ మార్నింగ్ బెల్లు కొట్టి ఇంట్లోకి వచ్చి శుభలేఖిచ్చి నెక్స్ట్ మంత్ నా పెళ్లి, సమ్మర్కి మా ఆయన దగ్గరికి అమెరికాకి వెళ్తున్నానని గుడ్ బై చెప్పిందనుకో, నా పరిస్థితి ఏంటి? అన్నమైన పక్కన పెట్టి దేవదాసు పాటలు పాడుకోవాలి. అందుకే ఎవరికి ఐ లవ్ యూ చెప్పలేదు, ఎవరితోనూ చెప్పించుకోలేదు. 1 minute. షూర్ సార్.
ఆ, మా నాన్నగారు ఆయన గుర్తుగా ఇది మీకు ఇమ్మన్నారు. సిద్ధార్థ, ఎంతో విలువైన కానుకనిచ్చావు. నీకు చాలా రుణపడున్నాను. రుణం అంటారేంటి సార్? అప్పుడప్పుడు మీ పాటలు వినే అదృష్టం కలిగిస్తే అదే చాలు సార్. లేదు, ఇవాళ నీకు ఒక బహుమానమైన ఇచ్చి తీరాలి, నా తృప్తి కోసం. బహుమానం ఏంటి సార్? అవును, ఈ కేవీతో స్నేహం.